హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండిని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కు సరిపడా సాల్ట్, వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్ని 2 తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని. చూసారా, అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో వేసుకొని బజ్జీలాగా వేసుకోవాలి. అన్నీ ఆ విధంగానే వేసుకోవాలి. ఇవి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, 1 సైడ్ కాలింది, రెండో వైపు కాల్చుకోవాలి. చూసారా, ఆనియన్ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.